అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అనగనగా ఒక వనం. ఆ వనంలో కాకి, పిచ్చుక, సీతాకోకచిలుక స్నేహంగా ఉన్నాయి. ఒకరోజు ఆ మూడు ఒక పందెం కట్టుకున్నాయి. అప్పుడు కాకి ఇలా అంది. వనంలో మనమున్న స్థలం నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరాన ఉన్న కొబ్బరి చెట్ల దగ్గరికి చేరుకోవాలి. ఎవరు ముందుగా చేరితే వారు పందెంలో నెగ్గినట్లే. గెలిచిన వాళ్ళు ఏం చెప్పినా మిగతా వాళ్ళందరూ అలాగే నడుచుకోవాలి. పిచ్చుక, కాకి, సీతాకోకచిలుక కొంత నిర్ణీత సమయం నుంచి ఆకాశ మార్గాన ఎగురుతూ వచ్చాయి. సీతాకోకచిలుక ఎంతగా తన రెక్కలను అదిలించినా కానీ కాకిని, పిచ్చుకను దాటలేక చాలా దూరం వెనకబడింది. కాకి, పిచ్చుక ఎంతో వేగంగా ఆకాశంలోకి ఎగిరాయి. కాకి పిచ్చుకతో ఇలా అనింది. పిచ్చుక మిత్రమా, మనం అతివేగంగా చాలా దూరం ఎగిరి వచ్చాం. సీతాకోకచిలుక మనల్ని దాటిపోవడం అసంభవం. కాసేపు మనిద్దరం ఆ చెట్టు కొమ్మల చాటున కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అంది కాకి. సరే, అది వచ్చేలోపు మనం గమ్యం చేరుకోలేమా? అంది పిచ్చుక. ఆ రెండు పక్షులు చెట్టు మీదకి పోయాయి. ఏవేవో కబుర్లు, ఊసులు చెప్పుకోవడంలో మునిగిపోయాయి. చూసావా మిత్రమా, ఆ సీతాకోకచిలుక ఎంత నిదానంగా వస్తుందో. అది మనిద్దరికన్నా వేగంలో చాలా తక్కువ. అది మనల్ని ఓడించలేదు అంది కాకి. అప్పుడు పిచ్చుక ఇలా సమాధానం ఇచ్చింది. అవును మిత్రమా, నువ్వు చెప్పింది నిజమే, అది మనల్ని ఓడించలేదు. సీతాకోకచిలుక నెమ్మదిగా ఎగురుకుంటూ తన నిర్ణీత లక్ష్యాన్ని చేరుకుంది. అది చూసిన కాకి, పిచ్చుక తమ పిచ్చి కబుర్లో ఆపేసి గబగబా ఎగిరి వచ్చి ఆయాసపడుతూ సీతాకోక చెంత వాలిపోయాయి. మమ్మల్ని ఓడించావు సీతాకోకరాజా. మా పిచ్చి కబుర్లు, ఊసిలే కొంపలు ముంచాయి. ఏకాగ్రతంగా వచ్చి విజయం సాధించావు. నీకు అభినందనలు అంది కాకి. మా పిచ్చి కబుర్లు, ఊసులే కాదు మా కొంపలు ముంచింది. నీవు తక్కువ అంచనా వేయడం వలన కూడా మేము ఓడిపోవలసి వచ్చింది అని అనింది పిచ్చుక. పిచ్చుక, కాకి రెండు సీతాకోకచిలుక ముందు తలదించుకున్నాయి. చూసారా పిల్లలు, పిచ్చి కబుర్లు ఎంత నష్టం కలిగిస్తాయో.